ఆదరించకండి. ఊసరవెల్లి కన్నా కూడా ఇంత దీంట్లో చేసేటువంటి వాళ్ళని మీరు ఆదరించకండి అని చెప్పి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎలా అంటే రాజకీయం కోసం వచ్చామనే సంతోషం, సరే రాజకీయం చేయొచ్చు, కానీ అప్పుడు మాట్లాడిండేది ఏముంది అనేది, గతంలో అంటే ఏమీ ఉండేటివి కాదు కాబట్టి మీడియా ఉండేది కాదు, వీడియోలు ఉండేటివి కాదు. ఇప్పుడు వీడియో సాక్షిగా దొరుకుతున్నారు కదా. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడింది, ఆరోపణలు ఏం చేసింది, మొత్తగా కొత్త బిచ్చగాడు, రెండో బిచ్చగాడు, మూడో బిచ్చగాడు అన్నట్లుగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళందరూ కూడా మొత్తం ఉన్నారు ప్రత్యేక హోదా అని. దాని తర్వాత జగన్ గారు అది పట్టుకున్నారు, దాంతోనే కనుక ఓట్లు వచ్చాయి, కొన్ని రకాలుగా సీట్లు వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు ఆమె దాన్ని వంత పడుతుంది. ఎవరైనా సరే 14th ఫైనాన్స్ కమిషన్ లో ఈ వైఎస్ఆర్సీపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ దేశంలో ఉన్న అన్ని పార్టీలు రాష్ట్రాలకి 32 నుంచి 42% నిధులు ఇస్తామన్నప్పుడు ఎగిరెగిరి గంతేసి సంతకాలు చేసినప్పుడు ఆ యొక్క విషయం తెలియదా వాళ్ళకి? 14th ఫైనాన్స్ కమిషన్ లో రాష్ట్రానికి ఇంకా 2018 తర్వాత ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండదు అనేటువంటి దాని విషయం పెట్టినప్పుడు, టేబుల్ మీద బిల్లు పెట్టినప్పుడు సంతకం చేసిండే ప్రతి పార్టీ పెట్టింది కదా, కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టింది కదా. కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్పలేదే. ఆ రోజు ప్రత్యేక హోదా ఇంకా 2018 తర్వాత లేదు అన్నప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎగిరెగిరి గంతేసి 32% నుంచి 42% అంటే 10% కేంద్ర నిధులు ఎక్కువ వస్తాయి అనేటువంటి విషయంలో సంతకం చేసినప్పుడు ఆ యొక్క జ్ఞానం లేదా? ఇవంతా రాజకీయం కోసం వాడుకునేదానికి ఒక ఎత్తులు. ఇక్కడ అమాయకులు ప్రజల్లో చైతన్యం ఉండి జ్ఞానంతో ఆలోచన చేస్తే మాత్రం ఏ పార్టీకి కూడా ఓట్లు వేయరు, ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓట్లు వేస్తారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు జగన్ వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు. వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో కూడా షర్మిలమ్మ గారు చేసినటువంటి మాటలు చెప్పారు, చంద్రబాబు నాయుడు మొత్తం చేసినటువంటి మాటలు చెప్పారు, అదే చంద్రబాబు నాయుడు వాళ్ళు చేసినటువంటి దాంట్లో వీళ్ళు చెప్పినటువంటి మాటలు. వీటి రెండింటినీ బేరేజ్ వేసుకుంటే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన వస్తుంది. షర్మిల గారికి కూడా అదే యొక్క ఆలోచనతో ఉండాల్సిందే తప్ప ఏమీ చెయ్యలేరు అని మాత్రం నేను చెప్పాలి. ఇక్కడ ఒకటి, మీరు ప్రత్యేకించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలి హోదాలో సరే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ గురించి మాట్లాడమే కాకుండా మీకు ఒక పాయింట్ ఉంది ఇక్కడ. రాజశేఖర్ రెడ్డి గారి ఆఖరి కోరిక, చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. రాజశేఖర్ రెడ్డి గారి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి కాబట్టి, ఎందుకంటే బీజేపీకి ఒక మతతత్వ పార్టీ కాబట్టి, ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో మతాన్ని అవమానించాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు. ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే, ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ ఇన్ ద కంట్రీ ఈజ్ ద కాంగ్రెస్ పార్టీ.